యూట్యూబ్ వైటీ స్టూడియో యాప్ తరపున మనకైతే 2 అప్డేట్స్ వచ్చాయి. అవి కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉండే అప్డేట్స్. వాటినైతే మీరు అస్సలు మిస్ అవ్వకండి. సో, ఈ అప్డేట్స్ ఏంటి తెలుసుకోవడానికంటే ముందు తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ప్రతి ఒక్క అప్డేట్‌ని క్రియేటర్స్ యూజ్ చేసుకున్నప్పుడే వాళ్ళు వాళ్ళ ఛానెల్ తరపున గ్రో అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే మనం బ్రౌజర్‌లో ఛానల్ లాగిన్ అయి ఉండి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ దగ్గర ఇక్కడ చూడండి నాకు వన్ ప్రోడక్ట్ సజెస్టెడ్ ఫ్రమ్ డిస్క్రిప్షన్ అంటే డిస్క్రిప్షన్లో మనం రాసే మ్యాటర్ని ఇప్పటివరకు మనం రాసేదాన్ని బట్టి మనం ఇప్పుడు ఇందులో కనుక అవి మెన్షన్ చేయాలనుకోండి మనకి వాటిని సజెషన్గా ఇవి కూడా మీరు రాయండి అని మనకి సజెషన్ అయితే ఇస్తుంది మనం మర్చిపోయిన వాటిని. సో నేను అన్నింటిలో కూడా ఈ ప్రోడక్ట్ గురించి కూడా ఇచ్చాను. ఇందులో నేను రాయడం మర్చిపోయాను. కింద నాకు వన్ ప్రోడక్ట్ సజెస్టెడ్ ఫర్ డిస్క్రిప్షన్ అని ఇస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఆ డిస్క్రిప్షన్లో ఇవ్వాల్సిన ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోయింది. చూడండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఈ ప్రోడక్ట్ ఏంటి అనేది టీ-షర్ట్. సో ఈ ప్రోడక్ట్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. మనం మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా అవన్నీ రాయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా కూడా ఫిల్అప్ అయిపోతుంది. సో ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసిన దాన్ని బట్టి యూట్యూబ్ అనేది మనం వాటిని మిస్ అయిపోయినప్పుడు మనకి మళ్ళీ కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. సెకండ్ అప్డేట్ ఏంటంటే వైటీ స్టూడియో యాప్ తరపున మనకి అయితే వచ్చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు క్రియేటర్గా మొదలు పెట్టేశారు వాళ్ళ జర్నీ అని అంటే కంపల్సరీగా వైటీ స్టూడియో అనేది కూడా ఫోన్లో కంపల్సరీగా ఉంటుంది. సో ఇందులో మనకు వ్యూస్ ఎలా ఉన్నాయి అనేది అలాగే మౌంటేషన్ సెటప్స్ కూడా మనం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా మనం ఇప్పుడు బ్రౌజర్లో కానివ్వండి లేదంటే యాప్లో కూడా మనము వీడియోస్ అప్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది కదా. సో అలా మనం వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ వీడియో క్లారిటీ ఎక్కడ వరకు అప్లోడ్ అయింది ఏంటి అనే విషయం మనం ఇప్పుడు మన వైటీ స్టూడియో యాప్ నుంచి మనం అయితే క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో విజిబిలిటీ అనేది ప్రైవేట్లో ఉందని చెప్తుంది. కింద మనకి రిస్ట్రిక్షన్స్ ఏవీ లేవని చెప్తుంది. కింద క్వాలిటీ వచ్చేసరికి హెచ్డీలో టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో ప్లే అవ్వడానికి. కానీ ఇక్కడ మనము హెచ్డీలో ఉంది ఇంకా 4Kలో ఉంది. అంటే మనం 4Kలో అప్లోడ్ చేసాం కాబట్టి సో స్టార్టింగ్ హెచ్డీలో అప్లోడ్ అయితే దాని హెచ్డీ అయితే దాని తర్వాత 4K అనేది అవుతుంది. మనం 4Kలో చేస్తే లేదంటే ఇక్కడ హెచ్డీ వరకు మాత్రమే ఉంటుంది. సో అది మన క్లారిటీని మనం ఎలా అయితే సెలెక్ట్ చేసుకున్నామో అలా మనకి ఎంతవరకు అయింది ఇంకా ఏమేమి కావాలి అనేది కింద మనకి వీడియో స్టేటస్ అనే దాంట్లో చూపిస్తుంది. అక్కడ పైన మనకి క్వాలిటీ అనే ఆప్షన్లో కూడా మన వీడియో 4Kలో ఉందా లేదా అని చూపిస్తుంది. ఇక్కడ లాంగ్ వీడియోకనే కాదు చాలామంది షార్ట్ వీడియోస్ ఇప్పుడు ఫేస్బుక్ యూట్యూబ్ నుంచి వెళ్ళి యాప్ నుంచి వెళ్ళి అప్లోడ్ చేస్తుంటారు కదా. సో యాప్ నుంచి వెళ్ళి అప్లోడ్ చేసినప్పుడు కూడా ఆ క్వాలిటీ ఎంతవరకు ఉంది 4Kలో ఉందా అది హెచ్డీ వరకు ఉందా ఏంటి అనేది కూడా షార్ట్ వీడియోస్ తరపున కూడా మనకి మన వీడియో క్లారిటీ ఎలా ఉంది అనేది తెలియజేస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే మనం చూసుకోవచ్చు. లేదంటే మన వీడియో ఎక్కడ ఏ క్లారిటీ వరకు అప్లోడ్ అయింది అనేది కన్ఫ్యూజ్ ఉంటే ఇక్కడ మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మరి ఈ అప్డేట్స్ మీకు వచ్చాయా లేదనేది ఒకసారి అయితే చెక్ చేసుకొని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.